నా కవిత సైనికుడి ఉత్తరం. ఇది దాదాపు చాలా ఉంది. పెట్టాను చూడండి, 25, 26, 27 3 పేజీలు ఉంది. ఈ 3 పేజీలు నేను చదవకుండా, మీరు దాంట్లో ఉంది కాబట్టి చదువుతారు కాబట్టి జస్ట్ సంక్షిప్తంగా, నేను టైం కూడా లేదు కాబట్టి సంక్షిప్తంగా చెప్తాను. అంటే దీంట్లో ఉండే కోణాల గురించి చెప్తాను నేను. సైనికుడు ఉత్తరం ఇది ఎట్లా అంటే, ఇతను ఒక సైనిక శిబిరంలో ఉంటాడు. ఒక మంచు ఒక ప్రాంతంలో కాపలా కాస్తుంటాడు. ఆ కాపలా కాస్తున్న వ్యక్తి యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది చెప్తుంది ఇక్కడ. అది చాలా బాగుంది. దీంట్లో ఫస్ట్ కొన్ని విషయాలు చెప్పాడు. చలి గురించి చెప్పాడు. చలి గురించి అద్భుతంగా వర్ణించాడు ఈ కథలో. తర్వాత తన నైరాశ్యం, తన దిగులు, ఒంటరి వ్యక్తి ఆడ కాపలా గాయటంలో మనం ఏమనుకుంటామంటే సైనికులు చాలా గొప్పవాళ్ళు, మనం సెల్యూట్ చేయాల్సిన వాళ్ళు. కానీ అతను కూడా ఒక మనిషి, ఒక మనసు ఉంటుంది. ఆ మనసు పడే వేదనని ఇక్కడ తెలుపుతున్నాడు అనమాట. అంటే చాలా సున్నితమైన అంశం ఇది. అట్లాగే యుద్ధం గురించి ఎంత విముఖతతో ఉన్నాడో కూడా చెప్తాడనమాట. తర్వాత ఇంటి వాళ్ళ గురించి, ఇంటికి లెటర్ రాస్తాడు. ఒక భార్యకి లెటర్ రాసిన ఇదనమాట. దీంట్లో చెప్పుకుంటూ వస్తాడు. ఆ కవిత మీరు మళ్ళీ అయినా చదవచ్చు, కొన్ని మాత్రం చెప్తాను. అంటే 4-5 అంశాల గురించి చెప్తున్నా. చలి గురించి వర్ణన చెప్తా. ఫస్ట్ ఎలా వర్ణించాడు. అబ్బా చలి, నెత్తురు మండే చలి, నెత్తురు మండే చలి, అబ్బా చలి, వణికించే చలి, అందరూ నిద్రపోతున్నారు, అందరూ చచ్చిపోతున్నారు. సైనికుల్లో యుద్ధం జరిగినప్పుడు అందరూ చాలామంది చచ్చిపోతారు తెలియదు. అర్ధరాత్రి దాటిందని మోగిన 1 గంట, 1 గంటకు కూడా వాళ్ళంతా నైట్ అంతా మేల్కుంటారు అనే విషయాన్ని నర్మగర్భంగా చెప్తున్నాడు. అబ్బా చలి, గుండెల మీద కత్తిలా తెగింది. చూడండి ఎంత చలిని. అంటే మనకేం తెలుసు, మనకు ఒక ఫ్యాన్ లేకపోతే ఫ్యాన్ కింద పోయి కూర్చున్నాం ఇప్పుడు. కానీ అక్కడ పరిస్థితి ఏంది, అంత భయంకరమైన చలి. చలి గుండెల మీద కత్తిలా తెగింది. అలాంటి స్థితిలో సైనికుడు భావం చూడండి, నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. వాళ్ళ భార్య గురించి అనుకుంటున్నాడు. అది కానీ అలాంటిది లేకపోతే ఆ చలి భరించలేడు అనమాట, ఆ ఊహ. అయితే సైనికుడు తన పడే మనోవేదన గురించి చెప్తున్నాడు. మనోవేదన గురించి చెప్తున్నప్పుడు ఆయన మాటలు చూద్దాం. నేను ఇది వరకటికిలా లేను, నేను ఇది వరకటి నేనుగాను, నాకు విలువలు లేవు, నాకు అనుభూతులు లేవు, చంపటం చావడం, మీసం దొవ్వటం లాంటి అలవాటైంది. చంపటం చావటం అంతే. నాకు మనిషిని ఇప్పుడు ఒక మనిషిని చంపాలంటే ఎంత ఇదిగా ఉంటుంది, మనకు ఫస్ట్ అలవాటు వణికిపోతాం. తర్వాత అతని విధి అతను నిర్వహిస్తున్నాడు. కానీ మనసులో ఒక ఫీలింగ్ ఉంటుంది కదా, చనిపోయేటప్పుడు చంపటం లేదు చావటం అంతే. కనిపించే ఈ యూనిఫామ్ కింద ఒక పెద్ద నిరాశ. చూడండి, యూనిఫామ్ లోపల మనిషి మాట్లాడుతున్నాడు. ఒక అనాగరికత బ్రిడ్జి కింద నదిలా రహస్యంగా ఉంది. అంటే బ్రిడ్జి కింద నది పారుతూ ఉంటుంది, బ్రిడ్జి కనిపిస్తుంది కానీ నది పారుతుంటుంది. ఆ మనసులో ఇతనేమో మనిషిగా ఉన్నాడు, మనిషిగా ఉన్నా కూడా మనసులో భావన చాలా బాధపడుతున్నాడు. ఏంది యుద్ధాలు, ఏంది ఈ చంపుకోవటాలు, ఏంది ఈ నరుక్కోవటాలు, ఏంది ద్వేషాలు యుద్ధాలుగా మారటం ఏంది, అవి కూడా వర్ణిస్తాడు. దాంట్లో ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఎవరు ద్వేషం వల్ల యుద్ధాలు వస్తున్నాయి అనే విషయం కూడా చెప్తాడు. అంటే సైనికుడు అతను డ్యూటీ చేస్తున్నా కూడా అతను మనసులో భావన ఏంటంటే యుద్ధాలు వద్దనే, శాంతినే కోరుకుంటున్నాడు అనమాట. వదలలేని మోసపు ఊబిలా ఉంది. చూడండి అక్కడ యుద్ధం గురించి ఏం మాట్లాడుతున్నాడంటే, వదలలేని మోసపు ఊబిలా ఉంది. నేనంటే నాకు అసహ్యం, అందుకే నేను మరీ చంపుతాను. ఒక ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయినట్టు చెప్తున్నాడు. యుద్ధం గురించి కొన్ని మాటలు చెప్పాడు. యుద్ధం లిబియాలో, బెర్నీలో, స్టాలిన్గ్రాడ్లో స్వార్థం పిచ్చుకుక్కలా పరిగెత్తుంది. ఎందుకు యుద్ధాలు వస్తున్నాయి? లిబియా మీద ఒకరు యుద్ధం చేస్తాడు చైనా, మళ్ళీ అమెరికా, ఇలాంటి ఇరాన్ మీద అమెరికా దూకుతుంది. గాజా యుద్ధంలో భయంకరమైన చావులు చేస్తున్నారు రష్యా, భయంకరంగా ఒకరి మీద ఒకరు. దేనికి? కేవలం స్వార్థమే. వీటన్నిటికీ స్వార్థమే. చూడండి, స్వార్థం పిచ్చి కుక్కలా పరిగెత్తిందంట. అలా అని చెప్పాడు. తర్వాత రాసేటప్పుడు ఇంటి వాళ్ళ గురించి చెప్పాడు.
అందమైన తెల్లని నువ్వు నీ మెడలో గొలుసు గొలుసుగా కదిలినప్పుడు, అందమైన తెల్లటి నవ్వు నీ మెడలో గొలుసు గొలుసుగా కదిలినప్పుడు, అదో విధమైన చెమ్మగిల్లిన చూపు నెమలి రెక్కలా విప్పుకున్నప్పుడు, ఇలా సాగిపోద్ది. అంటే వాళ్ళ భార్యను గురిని వర్ణించుకుంటా పోతుంటాడు. కొన్ని వేల మైళ్ళ దూరంలో మన మధ్య ఒక యుగంలా అడ్డుపడింది. కొన్ని వేల మైళ్ళ దూరం తన మధ్యలో ఒక యుగంలాగా అడ్డుపడిందంట. నీ రూపం నా దేహానికి వెచ్చగా తగిలింది. చూడండి, మళ్ళీ యుద్ధం గురించి మళ్ళీ భయం చెప్తున్నాడు. అతనికి మనసులో భయం ఉంటుంది. ఎంత మనిషి అయినా, ఎంత సైనికుడైనా అతనికి భయం ఉంటుంది. పోదు నాలో భయం. మళ్ళీ రేపు ఉదయం ఎడార్లు, నదులు, అరణ్యాలు దాటాలి. అవన్నీ పోతూ ఉంటారు కదా. ట్రంచెస్లో దిగాలి. పైన ఏరోప్లేన్, చేతిలో స్టెన్ గన్ ఉండాల్సిందే. చూడండి, ఇదొక్క మాట చాలు. కీ ఇస్తే తిరిగే అట్టమొక్క సైనికులం. కీ ఇస్తే తర్వాత అంతే. మేము మా మీద జులుం ఎవరు? దేశం ఏం చెప్తే చేయాలి అంతే. మేము జస్ట్ కీ ఇచ్చే బొమ్మలం అంతే. కీ ఇస్తే ఆడే బొమ్మలం. మాకు ఇష్టం లేకపోయినా మేము చంపాల్సిందే. మాకు ఇష్టం. ఒక మనిషిని ఎదుటి మనిషి, ఇప్పుడు మానవత్వానికి సరిహద్దులేంది? మన వైపు చాలా సరిహద్దులు ఉన్నాయి. మానవత్వానికి సరిహద్దులేంది, మనిషికి సరిహద్దులేంది. కానీ సైనికుడికి ఆ భావం ఉన్నా కూడా వాడేం చేయలేడు. కీస్తే తిరిగే బొమ్మలు. ఇలా మంచి కవిత ఇది. మిగతా పూర్తి కవిత నేను చదవాలా, మిగతా ఉంది, మళ్ళీ ఎప్పుడైనా చదువుకోండి. చాలా పెద్దది కాబట్టి దాన్ని తగ్గించి విశ్లేషణకే మాత్రమే టైం ఇచ్చాను. పోతే ఇంకా మార్చి 15 మనం ఉగాది కవి సమ్మేళనం జరుపుతాం. ఉగాది కవి సమ్మేళనం ప్రతి సంవత్సరం కొంచెం గ్రాండ్గానే జరుపుతాం. మొన్న అడిగా నేను, మన 15 ఆదివారం ఉదయం ఉండదు. ఎందుకంటే టౌన్ హాల్లో ఫుల్ చర్చి వాళ్ళు ఉంటారు. అందుకని ఆపేశారు. ఇవన్నీ కట్ చేసుకోండి.